నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వేముల వీరేశం గారు ఉన్నారు. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తేనా అన్న చెప్పండి, సంతోషంగానే ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నా, డబుల్ సంతోషంగా ఉన్నా. అంటే మంత్రి పదవి లిస్ట్లో కూడా మీ పేరు వస్తుందేమో అని చెప్పేసి మీ అనుచరులు కావచ్చు చాలా మంది ఆశించారు. అందులో మీ పేరు రాకపోవడం వల్ల మీరేమైనా డిసప్పాయింట్ అయ్యారా అని? అంటే నేను కావాలని కోరుకోలేదు కాబట్టి, నాకు కావాలనే కోరిక లేదు, ఆలోచన లేదు, దానికోసం ప్రయత్నం లేదు కాబట్టి నేను డిస్టర్బ్ అయింది లేదు, ఆశ పెట్టుకుంది కూడా లేదు. అంటే మాదిగ సామాజిక వర్గం నుండి, అలాగే అది కాకుండా తెలంగాణ ఉద్యమాల్లో, దానికంటే ముందు సాయుధ తెలంగాణ ఉద్యమాల్లో అన్నిట్లలో కూడా మీరు మీ పాత్ర ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్లోనైనా మీకు న్యాయం జరుగుతుంది, మంత్రి పదవి వస్తే ఆ వర్గాలకి ఇంకొంచెం తోడుగా ఉంటారని చెప్పేసి భావించారు. అంటే రాలేదు అని చెప్పేసి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి బాధపడేటువంటి సందర్భాలున్నాయి? ఇప్పుడు ఫస్ట్ అడిగేది నువ్వు ఒక్కనివే, ఇప్పటివరకు నన్ను ఎవరు అడగలే. అంటే సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని చర్చలు జరిగినాయి కదన్న. నేను చూడలేదు, అది చూస్తే నేను నీతో మాట్లాడుతున్నా. ఓకే ఓకేనా. నల్గొండ ప్రాంతంలో రెడ్డి ఆధిపత్యం అని చెప్పేసి అంటారు. ఆ ప్రాంతం నుండి వేముల వీరేశం ఒక వెలుగులో వెలుగుతుండు, ఆయనకు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో. అది వాస్తవం అంటారా? అది తప్పు. నల్గొండ జిల్లా సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటం, ఆ తర్వాత వచ్చినటువంటి నక్సలైట్ ఉద్యమాలు కానీ, తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ నక్సలైట్ పార్టీ అయినా, ఏ తెలంగాణ సాయుధ పోరాటం అయినా, రావి నారాయణ రెడ్డి కంచి మొదలుకుంటే నేటి వరకు రెడ్ల పాత్ర కూడా అనేక ఉద్యమాల్లో, అనేక పోరాటాలలో ఉంది. దాంతోపాటు మిగతా కులాలకు సంబంధించినటువంటి పాత్ర కూడా చాలా గొప్పగా ఉన్నది. కాబట్టి దీంట్లో ఇప్పుడే వాళ్ళు సంబంధించిన డామినేషను, ఆధిపత్యం అనుకుంటే పొరపాటు. వాళ్ళు మొదటి నుంచి కూడా త్యాగాలలో ఉన్నారు, ఉద్యమాలలో ఉన్నారు, పోరాటాలలో ఉన్నారు, ఫైటింగ్లలో ఉన్నారు, ఆ తర్వాత మిగతా రాజకీయ పార్టీలలో ఉన్నారు. కాబట్టి బయట అట్లా ప్రచారం జరుగుతుంది కానీ జిల్లాలను అయితే అట్లా ఏం లేదు. అంటే రెడ్డి ఆధిపత్యం ఏం లేదంటారా? ఏం లేదు. ఓకేనా. గతంలో బీఆర్ఎస్లో మిమ్మల్ని ఎదుర్కొన్న అనేక కుట్రలు చేసిరని చెప్పేసి గతంలో అనేక సందర్భాల్లో బయట ప్రచారం జరిగినటువంటి సందర్భం ఉంది. కాంగ్రెస్లో అదే పరిస్థితి ఉందా, లేదంటే ఫ్రీ హ్యాండ్ ఉందన్నా? ఫ్రీ హ్యాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈడికి వచ్చి మాట్లాడుతున్నా, నీతో మాట్లాడుతున్నా, ఎక్కడైనా మాట్లాడగలుగుతున్నా, ఎక్కడికైనా పోగలుగుతున్నా. కాబట్టి ఇది నేను నాకుండే కమిట్మెంట్కు, నాకుండే భావజాలానికి, నాకుండే ఐడియాలజీకి కరెక్ట్ వేదిక అని భావించినాను, వచ్చినాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఓకేనా. ఇక్కడ ఈరోజు ఏదైతే తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళంతా కూడా నిన్ను అధ్యక్షునిగా ఆహ్వానిస్తారు. ఒకవేళ నిజంగా వాళ్ళకు కొన్ని చేయకూడదు అంటే పనులు ప్రభుత్వం నుండి జరగని పక్షాన మీరు ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించలేరు, దగ్గరుండి కొన్ని సందర్భాల్లో చేయకూడని పనులు కూడా ఉంటాయి, చేయలేని పనులు ఉంటాయి. అవి పరిస్థితుల్లో ఎట్లా స్పందిస్తారు? ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్స్కి గవర్నమెంట్కు మధ్య స్నేహపూరితమైనటువంటి బంధమే ఉంటుంది. అంటే వీళ్ళ మధ్య ఉండేటువంటి ఇటు ప్రభుత్వానికి, ఇటు ఉండేటువంటి ఉద్యోగ సంఘాలకి మిత్రపూరితమైనటువంటి వైరుధ్యాలు ఉంటాయి, శత్రుపూరితమైనటువంటి వైరుధ్యాలు ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల కోసం ప్రభుత్వంతో మాట్లాడుతుంటారు, ప్రభుత్వంతో ఫైట్ చేస్తుంటారు, ప్రభుత్వంతో అడ్జస్ట్ అవుతుంటారు, ప్రభుత్వంతో కొద్దిగా బార్గాని ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతారు. కాబట్టి ఈ ఉద్యోగ సంఘంతో ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. ఈ ఉద్యోగ సంఘానికి సంబంధించిన ప్రమోషన్లు యాజ్ పర్ సిస్టమ్, యాజ్ పర్ రూల్ ప్రకారం ఇవ్వడంలో ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది కూడా లేదు. కాబట్టి ఈ రెండింటి మధ్య నేను సమన్వయం చేయగలుగుతాను, ఈ రెండింటి మధ్య వారధిలాగా పనిచేస్తాననే నమ్మకం, విశ్వాసం, ఆ కమిట్మెంట్ నాకున్నది. మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా ఈ వర్గాలలో ఉండేటువంటి కార్మికులకు కానీ, ఉద్యోగులకు కానీ, ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ తన శక్తి వంచన లేకుండా ఈ వర్గాల కోసం పనిచేయాలని మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కమిట్మెంట్తో ఉన్నారు. కాబట్టి కమిట్మెంట్తో ఉండే మా పార్టీ విధానాన్ని, మా ప్రభుత్వ విధానాన్ని చూసినాను. ఇక్కడ కార్మిక సంఘాల యొక్క కమిట్మెంటు, వాళ్ళకు ఉండే సమస్యలను కూడా చూసినాను. కాబట్టి ఈ రెండింటిని చూసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు ప్రభుత్వము, ఇటు కార్మిక సంఘాలు మేము ఒక సమన్వయంతో, ఒక సోదరభావంతో ముందుకు పోతూ సమస్యలను పరిష్కరించుకుంటామనే నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఓకేనా. ఏదైతే రిజర్వేషన్ ప్రకారం రావాల్సిన కొన్ని ఏమంటే అపాయింట్మెంట్స్ కావచ్చు, రిక్రూట్మెంట్స్ కావచ్చు జరగట్లేదు, కొన్ని వర్గాలు వీటిని అడ్డుకుంటున్నాయని చెప్పేసి ఇందాక వాళ్ళు మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భాలని వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతాం? గత ప్రభుత్వంలో గత పాలకులు ఈ రంగాన్ని విస్మరించి ఈ రంగంలో ప్రమోషన్లు ఇవ్వకపోవటం కానీ, ఈ రంగంలో ఉన్నటువంటి చాలామంది 25,000 మంది ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి
ఆ రెగ్యులరైజ్లో సరైనటువంటి పారదర్శకమైనటువంటి పద్ధతి పాటించకపోవడం మూలంగా కోర్టులో వివాదంగా ఆ సమస్య ఉన్నది. ఇట్లా అనేక సమస్యలకు, అనేక రకాల ఇబ్బందులకు, అనేక రకాల అంశాలు పెండింగ్లో ఉండటం అనేటువంటి దానికి గడిచిన 10 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి వాళ్ళ పాపాలే ఈ అన్నిటికీ ఒక శాపాలుగా మారినాయి అనేటువంటి ఒక అంశాన్ని మాకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకెళ్లి 1 by 1 పరిష్కరించడం కోసం ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో ఒక్కొక్క సమస్యను పరిశీలించి ఆలోచించి ప్రభుత్వాన్ని కూడా మేము కూడా దాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఓకేనా. రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకు మంత్రి పదవి వస్తుందేమో మొన్నటి విస్తరణలో అని చెప్పేసి అనేక మంది అంటే ఆయన పోరాటం చేస్తూ ఉన్నట్టు తెలుసు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయనకు రావడం మీకు అంగీకరిస్తారా? ఆయన అదే నల్గొండ జిల్లా నుండి ఆయనకు రావాలని ఆ జిల్లా వాసిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఆయన చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ప్రజాసేవలో ఉన్నాడు, ప్రజలకు సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తి, అనేక ఎన్నికలను కూడా ఫేస్ చేసినటువంటి వ్యక్తి. తనకు వస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా ఉపయోగమైంది, ఆ జిల్లా పార్టీకి కూడా ఉపయోగమైంది అని భావిస్తున్నా. తనకు రావాలనేటువంటి కోరుకునేటువంటి దాంట్లో నేను మొదటి వాడిని. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్